పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాలపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు స్టేషనరీని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి తదితరులు అందజేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి కొనియాడారు. యువత నారా లోకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరిన్ని విజయ పదంలో నడిపించే శక్తిని ఆ దేవుని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, 19వ డివిజన్ కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతిప్రియ, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొప్పూరు ప్రసాద్, టీడీపీ నాయకులు డిష్ రమేష్, బుల్లి, జానా శివయ్య, కాయల మధు, గోపాలయ్య, గురుస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఒక భరోసా ఇస్తూ యువగళం అనే కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక ధైర్యం నెలకొల్పిన వ్యక్తి యువనేత శ్రీ నారా లోకేష్ గారు. అటువంటి యువనేత పుట్టినరోజు అంకులకి ఆర్భాటాలకి పోకుండా కేవలం సామాజిక సేవలో స్కూళ్లలో పిల్లలకి విద్యా సామగ్రి కానీ అదేవిధంగా హాస్పిటల్లో అదేవిధంగా పేదలకు వస్త్రాలు కానీ పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశానుసారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమక్షంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు 19వ డివిజన్ లో క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్రన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఆయన మీద ప్రజలు పెట్టుకున్న భవిష్యత్తు సారథి యువగళం సారథి నారా లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేదానికి ఆ దేవుడు ఆయనకి ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాత్యులు తెలుగుదేశం పార్టీ రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక కని విని ఎరుగని ఒక పండుగ జాతర ఊరేగింపుగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి యువగళం కార్యక్రమం నెల్లూరు రూరల్ నుంచి ఒక కొత్త పందాలోకి ముందుకెళ్ళింది. అప్పటి వరకు మేము చాలా సాదాసీదాగా యువగళం కార్యక్రమాన్ని రాయలసీమ 4 జిల్లాలు కానీ నెల్లూరు పట్టణం వచ్చేంత వరకు కూడా శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు, వారి బృందం అంతా కూడా ఆ యువగళం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సహకారం, తండ్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఒకవైపున విద్యారంగం, మరొక వైపున ఐటీ రంగం, పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం వారు భవిష్యత్ తరాలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు వారు చేస్తున్నటువంటి సేవలకు సంఘీభావంగా అందరం కూడా వారి యొక్క జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనలో రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యులు గారు అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాలు చేపట్టినందుకు పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా